అంటే ఈ కథ నాకు బాగా తెలుసు కాబట్టి అండి. డైరెక్టర్ ఆయన కేరళ. సో, తెలుగు ఆయనకి తెలీదు. అప్పుడు దీనికి ఏదైనా సజెషన్ అంటే ఏదైనా మంచి టైటిల్ అంటే ఇలాంటి టైటిల్స్ నాకు బాగా ఇష్టం అండి. అంటే ఓకే. ఇలా ఏదైనా ఒక మనం కొలైకల్‌గా వాడేది. సో, అలా నేను నా దగ్గరున్న టైటిల్స్‌లో నేను చూడడం చదువుతూ ఉంటే ఒక క్రైమ్‌కి సంబంధించిన టైటిల్‌లో కొన్ని తగిలినాయి. బట్ ఇది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం. దేనికైనా ఇందులో మీరన్నట్టు మంచి ఉంది, చెడుకు కూడా వాడుతూ ఉంటాం. అన్ని విధాలుగాని. సో, ఇందులో సినిమా గూడా మంచి, చెడు కలిసి ఇయన్నీ ఉంటాయి గాబట్టి, సో, వెంటనే నాకు థాట్ వచ్చింది. ఒక ఇద్దరు, ముగ్గురు నా ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళకి అంటే బావుందండి. కథకి బావుంటది. అంటే అప్పుడు డైరెక్టర్‌కి చెప్పాను. డైరెక్టర్ వెంటనే అక్కడ కూర్చున్నాడండి. మన మలయాళం డైరెక్టర్ కదా, అర్థమైందా నువ్వు చెప్పింది? అది చెప్పానండి. ఏంటని అర్థం అన్నాడు. అంటే ఇది ఒక ప్లానింగ్. ఒక ప్లానింగ్ ప్రకారం తెలుగులో ఇది ఎక్కువగా క్రైమ్‌కి ఎక్కువ వాడతారు. మిగతా చోట్లకి కూడా వాడతారు. కరెక్ట్‌గా టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గర పేపర్ పట్టుకొని ఉన్నాడండి. అది మార్చాలి ఇమ్మీడియేట్‌గా. టక్కని రాశాడు, రిజిస్ట్రేషన్ చేయించాడు. వెరీ నైస్. చాలా మంచి టైటిల్. బాగా అందరిలోకి బాగా చొచ్చుకుపోయింది. అవునండి. టైటిల్. పైగా నీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. యూ కెనాట్ స్టాప్ హిమ్ అని, యూ లొకేట్ హిమ్, యూ క్యాచ్ హిమ్ అనేదో వచ్చి యూ కెనాట్ స్టాప్ హిమ్ అని బాగుంది. చాలా బాగుంది. ఏంటి సినిమా? హారరా, సస్పెన్సా, థ్రిల్లరా, లేకపోతే అన్ని కలిసిందా? హారర్ తప్ప సార్. హారర్ తప్ప క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్. క్రైమ్, హారర్ లేదు. హారర్ లేదు. సస్పెన్స్, ప్యూర్లీ సస్పెన్స్. ఓకే. దీంట్లో ఒక చిన్న ఎమోషన్ కూడా ఉంటుంది సార్. అలానే ఊరకనే ఒక మర్డర్స్, థ్రిల్లర్స్, సస్పెన్సే కాకుండా ఒక చిన్న సొసైటీలో జరిగిన దాన్ని తీసుకొని డైరెక్టర్ చేశాడు. సో, అది ఒక ఎలిమెంట్‌గా తీసుకొని మిగతా కథనంతా వేరే కథ చేశారు. బట్ సొసైటీలో జరిగేది ఒకటి తీసుకున్నాడు సార్. ప్రెజెంట్ జరుగుతున్న దాన్ని తీసుకొని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు సొసైటీలో క్రైమ్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువ ఉంది సార్. నిన్న కేరళలో ఎవరో ఒక అమ్మాయి చూసావు, చూశాను సార్. ప్రేమించిన అబ్బాయి వద్దన్నాడు అని చెప్పి, తను వద్దంటే ఒప్పుకోలేదని చెప్పి ఇంటికి పిలిచి ఏదో పానీయంలో విషయం కలిపి చంపేసి భర్తని. ఇప్పుడు నిన్న ఇవాళ పేపర్లో వేసాడు, భార్యని ముక్కలుగా నరికేసి కుక్కర్లో వేసి. అసలు అన్ఇమేజినబుల్ రేంజ్కి వెళ్ళిపోయింది. అదే నీ ఇలా అంటే యూ కెనాట్, ఒక రైటర్ రాయలేడు అలాంటి ఎపిసోడ్. భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించి దాన్ని పొడి చేసి, అసలు కెన్ ఎనీ రైటర్ రైట్ దట్? ముందు అది ఇమాజినేషన్ రాదు సార్. ముందు భయపడతారు కదా. భయపడతారు అంటే బోన్స్ కూడా పౌడర్ చేసి నేను జరిగిన ఇవాళ పేపర్లో వచ్చింది కదా. అది ముందు ప్రాక్టికల్ ఏమో ఒక కుక్క మీద దాని మీద చేసి అంటే ఒక పథకం ప్రకారం చేశాడండి. మీ టైటిలే అంతే సార్. ఇలానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా. అదేనా? అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సాయిరామ్, ఇప్పుడు మన సొసైటీలో జరిగే క్రైమ్ ఏదైతే ఉందో దాని నేచర్ చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. ఒక ఆవిడేమో ప్రియుడి ఫేస్ మీద యాసిడ్ పోసేసి భర్తను చంపేసి భర్త ప్లేస్లోకి ప్రియుడిని పట్టుకొచ్చి ఒక కేసు. నువ్వే రైటర్ అయితే రాయగలవా ఎపిసోడ్? ఇంపాసిబుల్. మళ్ళీ ఇంకోటి సార్, దాంట్లో దొరికిన విధానం చాలా బాగుంది. దొరికిన విధానం చాలా బాగుంది. అది కూడా రాయలేము మనం. అసలు ఊహించలేము సార్. అంటే మీకు గుర్తుందా సార్, వాళ్ళ అబ్బాయికి బోన్ సూప్ ఇష్టం, ఈడు బోన్ సూప్ తాగట్లా. వాళ్ళ మదర్ అది వస్తే, మదర్ అంటే ఒరిజినల్ చనిపోయిన భర్త తాలూకా అమ్మ నాన్న వచ్చారు. ఈయనేమో బోన్ సూప్ తాగట్లేదు. మనవాడు వాళ్ళ అబ్బాయి ఏమో బోన్ సూప్ అంటే ఇష్టం. అక్కడ డౌట్ వచ్చింది వీళ్ళకి. అంత కాలిపోయిందని చెప్పింది కదా సార్. సో కాదు మా అబ్బాయి కాదని వాళ్ళు సస్పెక్ట్ చేశారు. అక్కడి నుంచి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికేశారు. కాదు, అసలు అతను కూడా మొహం మీద యాసిడ్ పోయించుకోగలిగాడు. చూడండి సార్, ఎనీబడి డూ 100 crores ఇస్తా ఉంటే మాత్రం మొహం మీద యాసిడ్ పోసుకోమంటే ఎవరైనా పోసుకుంటారా? అంటే నా డౌట్ ఏంటంటే పబ్లిక్, సొసైటీ దారుణమైన క్రైమ్స్ చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు.
అలా అంతకన్నా గొప్ప క్రైమ్ ని మీరు రాయగలుగుతున్నారా సినిమాలో? రాయలేదు ఆ? సార్, రాయలేదు సార్. అది రాదండి మాకు. ఫస్ట్ ఉన్న ఇన్సిడెంట్ ని తీసుకొని డెవలప్ చేసి దానికి ఏదో యాడ్ చేయగలరు తప్ప అసలు చేసిందే తీసుకోగలరండి. ఇంత రాయలేదు. ఇందాక మీరు చెప్పినట్టు కుక్కర్లో అదంతా అది థాట్ రాలేదు సార్. అదే అంటున్నా. అది మీకు నిజమైన ఛాలెంజేనా? ఛాలెంజ్ సార్. ఇప్పుడు మీరు ఎంతో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.